ప్రతి ఆదివారం కూడా ఆత్మీయ తమ్ముడు రమేష్ మరి ఆయన నా బాధ్యత అనుకుని వచ్చి మరి ఇక్కడ మందిరంలో జరుగుతున్నటువంటి ప్రసంగాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆయన పెడతా ఉన్నారు. చాలామంది ప్రజలు బయట చూస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళందరూ కూడా పనిచేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆ ఛానల్ తెలియని వారు ఎవరైనా ఉంటే దానికి లింక్ పెట్టండి. తెలియని వారికి రాక్ చర్చ్ అని సాకూర్ అని కొడితే ఆ కార్యక్రమాలు మొదటి నుండి ఇప్పటిదాకా ఆయన ఏమేమి చేశారో అవన్నీ కూడా అందులో ఉన్నాయి. క్రిస్మస్ కార్యక్రమాలు కానివ్వండి, గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు కానివ్వండి, 40 దినాలు ఉపవాస కూటాలు కానివ్వండి, ఏ కార్యక్రమైనా ఏది బ్రేక్ చేయకుండా మరి ఆయన కష్టపడి యూట్యూబ్ ఛానల్లో మరి ఆయన పెట్టి అప్లోడ్ చేసి చాలా కష్టపడి మనము 30 నిమిషాలు చూస్తున్నాం. 30 నిమిషాలు చూస్తున్నాం. ఆయన కష్టపడింది కొన్ని గంటలు కష్టపడి ప్రైవేట్ మాటలన్నీ కూడా తీసివేసి దాన్ని జాగ్రత్తగా చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఆయనను బట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క బిడ్డలారా, మరి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం పరలోకానికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, ఇది అంశం. మాట్లాడుకోండి. అమ్మా, నన్ను చూస్తున్నారా? వాక్యం చూడండి, నా ఇంకు చూడొద్దు, అండి జాగ్రత్తగా వినండి. ఓకే, మంచిది. ఏం చెప్పాను? పరలోకానికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు చెప్పండి. ఎవరు చెప్తారు? సూటిగా ఎవరు చెప్తారు? పరలోకానికి మేము వెళ్తామని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా ఉన్నారు? సందుల్లోనూ, వెనకాల, ఆ సిలువు దగ్గర, పైన, కింద, యవనస్తులు, స్త్రీలు, పురుషులు మమ్మల్ని చంపేయడానికి వచ్చావు నువ్వు అన్నట్టుగా చూస్తున్నారు కదా. అంటే నా మాటలు ఏంటంటే పరలోకానికి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలని నా ప్రేరేపణ కాదు. అంటే వాక్యం అందించాలని ప్రభు మీ మధ్యకి నన్ను నడిపించారు. మనం అనుకుందాం, మనమే ఉన్నాం కనుక అనుకుందాం. చెప్పండి, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు చెప్పలేరు కదా. ఎవరైనా చెప్తారా? ఆ నీతిమంతుడు ఎవరు చెప్పండి. ఆ నీతిమంతులు ఏ లక్షణాలు ఉన్నాయి వెళ్తాడు? ఆ ఏంటి యథార్థత, ఏం పరిశుద్ధత అక్క? ఆ మాటలో యథార్థత అనేది ఎక్కడుంది అసలు? అమ్మ కరెక్ట్గా చెప్పాలి, సూటిగా చెప్పాలి, సూటిగా చెప్పాలి. యథార్థత అనేది అందరూ చెప్తారు. మనం ఏమని ప్రార్థన చేస్తాము? దేవా, నాలో పాపం ఏదైనా ఉంటే ఆ పాపం తీసేయండి నాయనా. తరతరాల నుంచి ప్రార్థన చేస్తాం ఇది, అంతే కదా. కానీ ఆ పాపం అక్కడే ఉంటుంది. ఆ పాపం వెళ్తుందా? వెళ్తాం. పోనీ నాలో పరిశుద్ధత తీర్చిన ఆయన, అతి పరిశుద్ధత ఏదైనా ఉన్నా, చెడ్డ పరిశుద్ధత ఏదైనా ఉంటే తీసేసి పరిశుద్ధత నాకు దయచేయండి. అసలు ఆ దరిద్రమైన పరిశుద్ధత అక్కడే ఉంటుంది, అది వెళ్తాం. ఆ పరిశుద్ధత రాదు. ఏంటి వెరైటీగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు ఆయన చెప్పిన మాటలు గాక మీరు చదివితే గాక నిజంగా పరలోకానికి వెళ్తామా, కింద ఉండిపోతామా అన్నట్టుగా ఉంటుంది మన పైన. అంత కరెక్ట్గా, అంత క్లియర్గా యోహాను గారు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే కొన్ని మాటలైనా మీరు చాలా 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 జాగ్రత్తగా వినాలి. నిలబడి 2 నిమిషాలు అవ్వలేదు. ఏమంటారు దాన్ని? చెవిలో పెట్టుకోకండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎంత కరెక్ట్గా, ఎంత ఆశగా వింటే అంత దీవించబడతారు మీరు. లేకపోతే దీవించబడలేరు మీరు. లేకపోతే అనవసరం. ఈ స్థలానికి కూడా వచ్చింది కూడా వ్యర్థం మనకి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు వాక్యము తీద్దామండి. ప్రకటన గ్రంథం తీద్దాం.
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు స్పీడ్గా చదివేయండి, తర్వాత జ్ఞానం చేసుకుందాం. రైట్, చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి మాట పరిశుద్ధుడైనటువంటి యోహాను గారికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం కళ్ళారా చూశాడు. ఏంటి దర్శనం అంటే, ధవళమైన సింహాసనమునందు ఆసీనుడు ఉన్న ఒక్కనిని చూచాడంట. ఆయన ఎలాగున్నాడంట? ధవళమైన సింహాసనమందు. ఏ సింహాసనము? ఈ లోకమైన సింహాసనము కాదు, ధవళమైన సింహాసనం, దేవునికి ఏర్పాటు చేయబడినటువంటి సింహాసనం. ఆ సింహాసనం మీద ప్రభువు కూర్చొనుట ఎవరు చూచారు? పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు ఆయన చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు భూమి ఆకాశములు సముఖము నుండి ఏమయ్యాయంట? పారిపోయాయంట. అందులో గొప్పవారేమి కొద్దివారేమి వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? సింహాసనం ఎదుట నిలువబడ్డారంట. ఎక్కడ? ఇప్పుడు సింహాసనము ఎదుట గొప్పవారేమి కొద్దివారేమి, లేనోడేంటి ఉన్నవాడేంటి, రాజులేంటి ధనికులేంటి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? సింహాసనము ఎదుట ఉన్నారు. ఈ సింహాసనము ఎదుట ఉన్నప్పుడు తీర్పు ఒకటి జరిగిందంట. ఏం జరిగింది? తీర్పు జరిగింది. ఎవరికి తీర్పు జరిగింది? చచ్చిపోయిన వాళ్ళకా బతికున్న వాళ్ళకా? చదువుకున్నారు కదా ఇప్పుడు. ఏం చదివాం వాక్యంలోను? మృతులైన వారు అని ఉంది కదా. ఈ మృతులైన వారు సింహాసనము ఎదుట నిలవబడ్డారంట. నిలవబడినప్పుడు అసలు వారి యొక్క క్రియలు ఎలాగ ఉన్నాయో దేవుడు ఏం చేశాడంట? తీర్పులో ఒక్కొక్కరిని పిలిచి వారిలో ఉన్నటువంటి క్రియలు ఎలాగ ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా చూశాడంట. వారి క్రియలు ఎలాగ ఉన్నాయంట? వేరు క్రియలుగా ఉన్నాయి, రకరకాల క్రియలుగా వారి జీవితంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాంటి సందర్భంలో క్రియలు అంటే మంచి క్రియలు ఉన్నాయి, చెడ్డ క్రియలు ఉన్నాయి. మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు కూడా ఉన్నాయి. లేకపోతే మంచి యోగ్యత ఉంది, చెడు యోగ్యత కూడా కలదు ఇందులోని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసునాథుడు అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, వారి క్రియలు నాకు ఇష్టమైతే గాక, వారి తలంపులు నాకు ఇష్టమైతే గాక, వారి యొక్క నిజమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమ అనురాగాలు అది నిజమైతే గాక, ఆయన ఏమంటాడంటే నేను జీవ గ్రంథములు రాస్తాను అంటాడు. అంటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవ గ్రంథము వేరొక గ్రంథము అని బైబిల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు జీవ గ్రంథము, ఆ జీవ గ్రంథములో పేర్లు లిఖించబడతాయి. ఆ జీవ గ్రంథములో పేర్లు దేవుడు ఎవరిని సిద్ధపరిచి ఎవరి పేరు అక్కడ రాయాలో సమస్తము యేసునాథునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపొద్దుట ఆధార్ కార్డు చూపింతేనే, రేషన్ కార్డు చూపింతేనే మహిళలు అందరికీ 18,000 వస్తాయి. అందరికీ కాదు, కొద్దిమందికి మాత్రమే. ఓకే. అనేకమైనటువంటి పథకాలు రావాలంటే ఏం కావాలా?
ఆధార్ కార్డు, రేషన్ కార్డు కావాలి. ఇంకా చూడాలి అంటే క్యాస్ట్, ఏమంటారు దాన్ని, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటారు. ఇలాగ కొన్ని ఏమంటారు పథకాలు కావాలంటే వీటిని తీసుకుని సిఫారసు చేసి వాటిని జత చేసి ఆఫీసులో ఇమ్మంటారు. ఓకే, ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు చక్కటి మాటలు ఆయన వ్రాస్తూ ఆయన ఏమంటారు అంటే, మృతులు సింహాసనము ఎదుట నిలవబడ్డారంటే, మృతులు సింహాసనము ఎదుట ఎందుకు వాళ్ళు నిలబడ్డారు? చాలామంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత అంతా అయిపోయింది అనుకుంటారు కదా. స్మారక మీటింగు కాదు, స్మారక ప్రసంగం కాదు. చాలా జాగ్రత్తగా వినండి. చనిపోయిన తరువాత అంతా అయిపోయింది, మట్టిలో మట్టి, అంతా అయిపోయింది అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాటలు మీరు చదివారా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేశారా? జాగ్రత్తగా క్షుణించారా? జాగ్రత్తగా మీరు చెవులు పెట్టి నేత్రాలను కనుదృష్టి పెట్టి ఎప్పుడైనా ఆలోచన చేశారా? అంటే దేవుడు మృతులను కూడా లెక్కింపులో, తీర్పులో ప్రకటింప సఖ్యము కాగలుగుతుందన్నమాట. అంతటితోటి అయిపోలేదు. వారి క్రియలు బాగుంటే గాక, వారి క్రియలు అనుకూలంగా ఉంటే గాక వారిని జీవ గ్రంథములో పేర్లు రాస్తాను అంటున్నాడు ఆయన. వాళ్ళ పేర్లు సరైనదిగా లేకపోతే, వాళ్ళ క్యారెక్టర్ బాగోకపోతే, వాళ్ళ యొక్క పనులు సరిగ్గా లేకపోతే వారిని ఎక్కడ పెడతానంటున్నాడు? తీర్పులోకి ప్రకటించి మాట వినని వానికి మరలా నరకానికి, అగ్ని గంధకములోనికి పడేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి సముద్రము కూడా దేవుని మాట వింటదంట. ఎవరు? సముద్రము దేవుని మాట విని సముద్రము కూడా మృతులను కూడా అప్పగిస్తుందంట. ఎవరికి? దేవునికి అప్పగిస్తూ ఉంటుందంట. చివరికి నరకము కానివ్వండి, పాతాళము కానివ్వండి, అవి కూడా అప్పగిస్తారంట దేవునికి. చూసారా, దేవునికి ఎన్నెన్ని మాటలు రాయబడుతూ ఉన్నాయో. సముద్రము వింటుంది, లోకంలో ఉందంటే ప్రకృతి వింటుంది, లేకపోతే లోకంలో ఉందంటే నరకము కానివ్వండి, పాతాళము కానివ్వండి, అవి కూడా దేవుని మాటకు లోబడుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకున్న దానికంటే చనిపోయిన తర్వాతే అస్సలైనటువంటి తీర్పులోకి ప్రకటనలో చేయబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత నీ పేరు కానీ ఆ జీవ గ్రంథములో రాయబడాలి అంటే, నీ పేరు ఆ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో రాయబడాలి అంటే, నీ క్రియలు ఎలాగ ఉన్నాయో సరి చూసుకో. నీ క్రియలు ఏ మాదిరిగా ఉన్నాయో దేవుడు ఏదో సమయములో తాట తీస్తాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవ గ్రంథము గురించి కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మగారు ఓ పాట పాడారు. ఒక భక్తుడు ఎవరో రాశారు పాట. అది ఆ పాట గుర్తుకొస్తుంది కానీ రావట్లేదు నాకు. ఛానల్ అయిపోయింది. జీవ గ్రంథములోని క్రీస్తు కలతలేదు యోచించి చూడమా అనే పాట సూపర్ పాట అన్నమాట. కరెక్ట్గా పాడారు ఆ పాట. చాలా సంవత్సరాలు అయిపోయిందిలేండి, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే మన పేరు జీవ గ్రంథములో రాయబడాలి అంటే మొట్టమొదటిగా జీవ గ్రంథములో ఆ పేరు లిఖించబడిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళతారో బైబిలే సమాధానం చెప్పింది మనకి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
జీవ గ్రంథములో పేరు లిఖించబడిందా? ఆ పేరు రాయబడిందా? నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నటువంటి నీవు లోపడేమో ఒకటెట్టుకొని పైకేమో ఇంకొకటి ధరించుకొని నువ్వు ఆరాధన చేసావనుకో, నువ్వు స్తుతించావనుకో, నువ్వు గణపరిచావనుకో, నువ్వు మహింపరిచావనుకో, అస్సలు నీ ఆరాధన చూడ్డైనా, నిన్ను అస్సలు చూడ్డైనా, నువ్వు చేసే ప్రార్థన ఆలకించుడైనా. అందుకనే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడుతూ ఉన్నటువంటి మాటలు ఏంటో తెలుసా? జీవ గ్రంథములో ఆ పేరు రాయబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవ గ్రంథంలో రాయబడాలి, జీవ గ్రంథంలో రాయబడాలి. ఆ జీవ గ్రంథంలో ఉందా నీ పేరు? ఆ పేరు నిలబడాలంటే, ఆ పేరు అక్కడ ప్రింట్ అవ్వాలంటే, ఆ పేరు యేసయ్య రాయబడాలి అంటే మనకున్నటువంటి క్యారెక్టర్, మనకున్నటువంటి స్వభావం, మనకున్నటువంటి నీతి క్రియలు, మనకున్నటువంటి మంచి పనులు, మనకున్నటువంటి చక్కటి అన్యోన్యమైనటువంటి స్నేహము దేవుడు చూస్తాడు. వారిని మాత్రమే జీవ గ్రంథములో రాసి ఉంచుతాడంట. చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని సముఖ జీవ కవిలో, దేవుని సముఖ జీవ కవిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలో, దేవుని సముఖ జీవ కవిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములా పిలిచిరే, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములా పిలిచిరే. హత సాక్షుల కవెలలో, హత సాక్షుల కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవెలలో, దేవుని సముఖ నీ పేరున్నదా, నా పేరున్నదా. హల్లెలూయా, హల్లెలూయా. జీవ గ్రంథములో పేరు, ఆ పరిశుద్ధమైనటువంటి జీవ గ్రంథములో మన పేరు రేషన్ కార్డులో లేకపోయినా పర్లేదు కానీ, ఆధార్ కార్డులో లేకపోయినా పర్లేదు కానీ, పరలోకమందు ఉన్నటువంటి జీవ గ్రంథములో మాత్రం మన పేరు లెక్కించబడునుగాక. ఆమెనని కొద్దిగా చెప్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే చెప్పనా నేను, మా ఆవులు, మా గేదెలు, మా కుక్కలు అవన్నీ ఉన్నాయి. ఏం చేసుకోవాలి మేము? పైకి ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించలేకపోతున్నారు చాలామంది. ఎంత భయమో మనకి. ఏంటంటే భయం? ఏమో దేవుడు తీసుకెళ్ళిపోతాడేమో అంటే, ఏమో కూడా కొంచెం డౌట్గానే ఉంది మనకి. ఓ విషయం చెప్పనా నేను, మన పేర్లు లిఖించబడాలంటే, మన పేర్లు అక్కడ ఉంచబడాలంటే, మన పేర్లు ఆయన చేతితో రాయబడాలి అంటే మన జాతకం బాగుండాలి. ఏంటి జాతకం? రోడ్డు మీద వాళ్ళెవరో గడే స్తంభం కేసి జోష్యం అంటాడు కదా, ఆ జాతకం కాదు. ఏ జాతకం? మనలో ఉన్నటువంటి జాతకము ఆయన చూస్తాడు. ఆయన అర్థమైందా?
మన అంతరంధ్రములో ఉన్నటువంటి గుణం ఎలాగుందో, క్రియలు ఎలాగున్నాయో, నీతి ఎలాగుందో, లోపల ఒకడు ఉంచుకుని బయట ఒకడు పెట్టి, లోపడేమో వాడినేమో చంపేయాలని మనసు పెట్టుకుని పైకి మాత్రమే ప్రేమతో నువ్వు నటించావో, నువ్వు ఆ విధంగా చేశావో, పరలోకములో ఉన్నటువంటి జీవ గ్రంథములో ఆ పేరు రాయబడదు, ఆ పేరు అస్సలు రాయబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరకం కావాలో, జీవ గ్రంథములో ఆ పేరు లిఖించబడాలో తేల్చుకోవాలి సుమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దాకా ఒకటి చెప్పాను, ఇక రెండో దాంట్లోకి వస్తుందన్న. రెండవది ఏంటంటే, జీవ గ్రంథములో ఉన్నటువంటి పేర్ల ప్రకారముగా వారికి స్థలాలు సిద్ధపరచబోతూ ఉన్నాడు పరలోకములోను. హల్లెలూయా. ఎక్కడుంటుంది మాట? యోహాను సువార్త తీయండి, యోహాను సువార్త తీయండి, 14వ అధ్యాయములోకి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. తీసారా? 14వ అధ్యాయం 2-3 వచనాలు. చాలండి. మనము చదువుకున్నటువంటి ఈ మాటల్లో వారికి స్థలములు సిద్ధపరచడానికి యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఆయన నోటితోటే రాయబడి ఉన్నటువంటి మాటలు ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే 2వ వచనం మనం చదువుకుందాం. నా తండ్రి ఎంట ఎన్ని నివాసాలు ఉన్నాయి? అనేకమైనటువంటి నివాసాలు కలవు అంట. ఒకవేళ అక్కడ ఇండ్లు కట్టకపోతే కాక, నివాసాలు లేకపోతే కాక మరలా నేను వచ్చి చెప్తాను అన్నాడు ఆయన. ఎంతవరకు ఆయన చెప్పాడా? చెప్పలేదు అంటే కారణం ఏంటి? పరలోకములో ఏం చేస్తా ఉన్నాడు ఆయన? నివాసాలు, మన కొరకు నివాసాలు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చంద్రమండలం మీద ఒకడు వెళ్ళి ఇల్లు కట్టుకోవాలని తహతహలాడి చాలా శ్రమించి చేసుకోవాలనుకున్నాడు. ప్రభు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. నువ్వు ఇల్లు కట్టావంటేనే నాయన భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అక్కడే ఇల్లు కట్టుకుంటారు, నువ్వు ఎలాగొచ్చావో అలాగ వెళ్ళిపోనాయనా అని చెప్పగానే ఆ వ్యక్తి తిరిగి వచ్చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా తండ్రి అంట అనేకమైనటువంటి నివాసాలు కలవు అన్నాడు ఆయన. ఈ నివాసము ఎందుకు కట్టబడుతూ ఉన్నాడు? ఆ నివాసములో ఏముంచాడు ఆయన? ఆ నివాసములో ఏమి సిద్ధపరిచాడు అని చూస్తే, భూలోకములో ఉన్నటువంటి ఇండ్లు, గృహాలు ఎలా ఉన్నాయి? పెంకుటిల్లు, బిల్డింగ్, ఆకులిల్లు సాధారణంగా ఎక్కడ కనబడదు మనకి, అన్ని బిల్డింగులే. ఆ బిల్డింగులు ఏమున్నాయి? మా ఇంట్లో అయితే ఒక టీవీ ఉంది, ఒక మంచం ఉంది, ఒక ఫ్రిడ్జ్ ఉంది, అమ్మా ఓ బీరువా ఉంది. రైట్, బాగా చెప్పారు. అట్లకంటే ఇంకేమీ లేవు, అంతే కదా? అట్లకంటే ఇంకేమీ లేవు. ఓకే, ఇప్పుడు విచిత్రమైనటువంటి ఎండ్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ విచిత్రమైనటువంటి ఎండ్లలో ఏం పెట్టుకుంటాము? ఏదైనా పెట్టుకుంటాం మనం కదా. గాడ్రేజ్ బీరువా దగ్గర నుంచి, మంచము దగ్గర నుంచి, ఏసీ దగ్గర నుంచి, తర్వాత ఏమో కూలర్ దగ్గర నుంచి, తర్వాత ఏమో ఇంకా వెరైటీగా అన్నీ కూడా చక్కగా పెట్టుకుని ఉంటాం. ఆల్టెక్ ఏమంటారండి? ఆల్టెక్ రాజ్కుమార్ గారు ఉన్నారు కదా, ఆల్టెక్ వీళ్ళు. అలాంటి వారు, ఈ ఆల్టెక్ బిగించిన వారు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం.
ఆ ఇల్లు ఒక్కసారి చూసినప్పటికీ ఎలాగుంటుంది మనకి? అమ్మయ్య, కడుపు నిండిపోయిందిరా బాబు అనుకుంటాం. అంతే కదా. విజయ్ అన్నయ్య గారు ఉన్నారు ఇక్కడ. విజయ్ అన్నయ్య గారి ఇల్లు మనం ఓపెన్ చేశారు. మనం ఓపెన్ చేయడం తోలుకెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తాం. ఎంత బాగుంది, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఆ ఇల్లు చూస్తేనే మనము కడుపు నిండిపోతుంది. అంతే కదా. ఆ ఇల్లు చూస్తేనే మనకు కడుపు నిండిపోతుంది. పరలోకములో కట్టబడిన ఇల్లు ఎంత ప్రకాశంగా ఉంది, గమనించారా? ఎప్పుడైనా గమనించారా? ఆ పరలోకములో ఉన్నటువంటి ఇల్లు 100 మందికా 200 మందికా, వేల మందికి, కోట్లాది మంది ప్రజలకి, నీతిమంతులు వారి మీదకి, అలాంటి వారు కొరకు యేసునాథుడి పరలోకానికి వెళ్ళి నిద్రపోలేదు. ఆయన రెస్ట్లో ఉండలేదు. ఏసీ వేసుకుని ఫ్యాన్ వేసుకుని పడుకోలేదు ఆయన. అసలు పరలోకములో ఏసీ ఉంటే కదా, పరలోకములో గాలి ఉంటే కదా, ఆ పరలోకములో ఫ్యాన్ ఉంటే కదా, ఆ పరలోకములో రెస్ట్లో ఆయన లేడు. నివాసాలు కట్టబడడానికి ఈ లోకము విడిచి ఆ పరలోక సామ్రాజ్యానికి ఆయన తండ్రి అయినటువంటి దేవాది దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళాడండి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఏం చేస్తూ ఉన్నాం? పగలంతా కూడా పని చేస్తూ ఉంటాం. సాయంకాలం అయ్యేటప్పటికి మనకు అలసట వస్తూనే ఉంటుంది. పండుకుంటాం, మరలా ఉదయకాలం మరలా లెగస్తాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. కొంతమంది పని పాట లేనివాడేమో పగలంతా నిద్రపోతూనే ఉంటాడు. ఏ పని పాట లేనివాడు? ఆ పని పాట లేని వ్యక్తి ఎవరైనా ఉంటే పగలంతా కూడా గురకబెట్టి నిద్రపోతూనే ఉంటాడు. యేసునాథుడు ఆయన నిద్రపోలేదు. పైన ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నివాసాలు కట్టబడడానికి, ఆ నివాసములో నేను నువ్వు ఉండాలని, మనలో ఉన్నటువంటి క్రియలు నీతిగా ఉండాలని, నీతిగా ఎంచబడాలని, నీతిగా మనమందరము కూడా ఉండాలని, మనమందరము కూడా భయభక్తులతో మనము ఉండాలని ఆయన కష్టపడి శ్రమపడి ఆ స్థలములో ఆయన మన కొరకు నివాసాలు సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం నివసింపజేస్తావు? ఎంతకాలం ఈ భూలోకములో ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. మనకున్నటువంటి భ్రమ ఏంటో తెలుసా? తండ్రి ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలని అయినా, ఇంకా భూలోకములో కొన్ని సంవత్సరాలు ఇక్కడే నన్ను ఉంచినాయన, ఇక్కడే ఉంచినాయన. ఎవడైనా చచ్చిపోతే కాక పేడ విరిగిపోయింది నాయన అనుకుంటాను నాయన. అనుకుని నువ్వు అలాగ చేసావు అనుకో, నీకున్నటువంటి ఆయుస్సును కట్ చేసేస్తాడు. అర్థమైందా? అందుచేత మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ఆ పరలోకము దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేయాలి. ఏ పరలోకం? ఆ పరిశుద్ధుడైనటువంటి పరలోకానికి వెళ్ళాలని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా కొత్త నాయకులు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ నాయకుడు ఎలాగున్నాడు, ఆ నాయకుడు ఎలాగున్నాడో వెనక చూసేవాళ్ళు కొంతమంది, ఎదురు చూసేవాళ్ళు కొంతమంది, లేకపోతే కెమెరాలెట్టి వాళ్ళు కొంతమంది, లేకపోతే కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొంతమంది విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రజలే విచిత్రంగా చూస్తున్నారే. ఆ పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ నివాసము చూసేవారు కోట్ల కొలది ఉంటారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోట్ల కొలది ఉంటారు. ఇంకా మూడవదిగా మనం చూస్తూ ఉంటుంటే, నివాసాలు కట్టబడిన తరువాత దేవుడు వారిని వెంటబెట్టుకుని వచ్చును. మొదటి దెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13 నుండి 16 వరకు చదవండి.
16 వచనం వరకు చదివారా? చాలండి. ఈ చదవబడినటువంటి మాటల్లో దేవుడు వారిని వెంటబెట్టుకొని వచ్చును అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఎవరిని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్తాడైనా? హలో, ఎవరిని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్తాడైనా? నీతి క్రియలు ఎవరిలోతో అయితే ఉన్నాయో వారికి నివాసాలు దేవుడు ఎవరి కొరకైతే నివాసాలు కట్టబడడానికి ఆయన సిద్ధపరిచాడో అలాంటి వారికి మాత్రమే యేసయ్య పరలోకానికి వెంటబెట్టుకొని తీసుకుని వెళ్తాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నిరీక్షణ లేని వారముగా మనం ఉండకూడదు. నిరీక్షణ కలిగిన వారముగా లేని వారముగా ఉండకూడదు. నిరీక్షణ కలిగిన ఉన్నటువంటి వారముగా మనం ఉండాలి. ఆ పరలోక రాజ్యానికి నేను వెళతాను, నాలో ఉన్నటువంటి క్రియంతా కూడా దూరముగా తరమగొట్టాలని, నాలో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా పటాపంచలవ్వాలని, నాలో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా నాశనమైపోవాలని, నాలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలన్నీ కూడా పటాపంచలు చేసి నీతి క్రియల ద్వారా నేను ఆ సన్నిధికి నేను వెళ్ళాలని తీర్మానం నువ్వు చేసుకోగలవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మంచి మాటలు వ్రాయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 14లో ఏమంటుందంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని మనలను యేసయ్య మనలను తీసుకుని వెళతాడు. తీసుకుని వెళ్ళాలి అంటే, ఆ స్థలములో ఉండాలి అంటే, ఆ స్థలములో మనము దేవదూతలతో పాటు ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి క్రియలు బాగుండాలి. పైకి బాగానే ప్రసంగం చేస్తున్నాను, పైకి బాగానే ఉన్నాను, పైకి మామూలుగానే నల్లగానే ఉన్నాను, లోపల ఎలాగుందో ఎవరికి తెలుసు? నీకు తెలుసా? మా ఇంట్లో వాళ్ళు నమ్మించేసి నా గురించి చెప్పేయచ్చు. మా అబ్బాయి అండి సూపర్ అండి బాబు, చాలా మంచోడు అని చెప్పేయచ్చు. నేను మంచోడినో కాదో ఎవరు చెప్పాలి? దేవుడి సంగతి తర్వాత అండి. ఈ భూలోకంలో నేను మంచోడినో కాదో అక్క ఎవరు చెప్పాలి? సమాజం చెప్పాలి. ఎవరు చెప్పాలి? సమాజం చెప్పాలి. సమాజం ఎలా చెప్తుంది? మంచోడంటే మంచోడనే చెప్తుంది, చెడ్డోడంటే చెడ్డోడని చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలు పనిచేయవు. ఎవరి పిల్లలు వారి తల్లిదండ్రులు ఆ సాక్ష్యాలు పనిచేయవు. దేవుని ఎదుట ఆ సాక్ష్యాలు అసలు పనిచేయవు. యేసు ప్రభు ఏమంటాడు? ఇదిగో పేతురు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నా గురించి సమాజం ఏమనుకుంటుంది? నా గురించి వేల కొలది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? రకరకాలుగా చెప్పుకుంటున్నారు, నాయన నీ గురించి అని చెప్పాడు పేతురు గారు. నువ్వేమనుకుంటున్నావు? నీవు నాయన సజీవుడైనటువంటి యేసునాథుడవు, జీవము కలిగినటువంటి దేవుడవు అని చెప్పగానే నీవు నన్ను వెంబడించి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత మీలో ఉన్నటువంటి క్రియలు ఎలాగ ఉన్నాయో, మీలో ఉన్నటువంటి క్రియలు ఏ రీతిగా ఉన్నాయో ఆ పరలోకమందు ఉన్నటువంటి యేసునాథునికి ప్రతిదీ తెలుసు. ప్రతి వారిని కూడా జీవ గ్రంథములో లెక్కించబడును అని ముందే చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, మరొక వచనం మాత్రమే మీకు చూపించి నేను ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 4వదిగా చూస్తే, వారు సదాకాలము దేవునితో సహవాసము కలిగి ఉంటారంట. చూద్దామా? ఇప్పుడు తీసినటువంటి వాక్యములోనే 1 దెస్సలోనికైయులకు
వ్రాసిన పత్రిక 4వ అధ్యాయములో 17వ వచనం చదువుకుందాం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఎన్ని సంవత్సరాలు? సదాకాలము అక్కడ ఉంటామంట. సదాకాలము ఉండాలి అంటే ఏం చేయాలి? నాయనా నేను సెంట్ రాసుకోవాలి నాయనా, పౌడర్ రాసుకోవాలి నాయనా, అది రాసుకోవాలి నాయనా, ఇది రాసుకోవాలి నాయనా, లేనిపోని పేడంతా రాసుకోవాలి నాయన అనుకుంటూ ఊరుకోడు ఆయన పరలోకంలో. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది మందిరములు ఎంత సూపర్గా ఉంటారో నాకు తెలియదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు భలే సూపర్గా ఉంటారు. చెప్పనా? బయటికి వెళ్ళినప్పుడు ఎలా సూపర్గా ఉంటారో తెలుసా? ఎప్పుడు ఏమంటారు, నక్కిలీసు వేసుకోలేని వాళ్ళు కూడా అదే టైంలో వేసుకుంటారు. ఏ సమయంలోనూ? వాళ్ళ జాతకాలన్నీ ఎక్కడ బయటపడతాయో తెలుసా? పెళ్ళిళ్ళలోను, ఫంక్షన్లో, పుట్టినరోజుల్లో, తర్వాత కొన్ని కార్యక్రమాల్లో. అసలు ఈవిడ మన సచ్చిన నెంబర్ కాదా అనుకుంటాను. నిజమేనండి, నిజమేనండి, అలాగనుకుంటాను నేను. ఈ ఎంట్రుకలు కూడా మారిపోతాయి, ఇది కూడా మారిపోతుంది. హెయిర్ స్టైల్ అన్నీ మార్చేస్తాం, పెదాలు మారిపోతాయి, బొగ్గలు మారిపోతాయి, అంతా మారిపోద్ది. మందిరానికి వచ్చినప్పుడు మాత్రము సూపరు. నీలాంటి పరిశుద్ధత లేకుండా ఎవరైనా ఉన్నారా చెల్లెమ్మ అంటే అర్థమైందా? ఇలాంటిడే చూస్తాడంటే పైనుంచి అయినా ఇలాంటిడే చూస్తాడు. పోనీ నా మేకప్ చూసారు ఎప్పుడన్నా? చర్చిలో ఎలాగుంటాను, బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటాను. మా వాళ్ళే అంటారు, ఏమయ్యా ఏంటయ్యా బాబు బొత్తుగా అలా ఉన్నావేంటయ్యా, కొంచెం అది పెట్టుకోవు ఇదిగి పెట్టుకోవే అంటారు. ఏది పెట్టుకోను నేను, ఏది పెట్టుకోను సుమ్మా. మా మామయ్యలో నాకు పెట్టిన ఉంగరాలు కూడా ఉన్నాయి ఇంట్లో. తర్వాత మీరందరూ పెట్టిన చైన్ కూడా అయిందా? ఎందుకంటే కొంతమంది నమ్మలేని వాళ్ళు ఉంటారు. వీడు తాకట్టెట్టేసి ఉంటాడు అక్కడ ఉంది. అర్థమైందా? వీడు ఎలాగంటాడు, కానీ ఎక్కడో తాకటెట్టేశాడు. ఇప్పటికి 17 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయ్యిందిడికి పెళ్ళవి, ఇంకా ఉంచుతాడా ఇంట్లో పెట్టుకుని, ఎప్పుడు తాకటెట్టేసి ఉంటాడు అనుకుంటారు. యేసయ్య సన్నిధిలో అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు, అది నిజం చెప్పాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి మనకు ప్రయోజనం లేనటువంటి కార్యాలు, ఆ పరలోకములో యేసునాథుడు ప్రతిదీ అడుగుతాడంటే మన చివరికి మనము భోజనము యొక్క ప్లేట్లో కూడా ఎన్ని మెతుకులు వదిలేసామో అది కూడా లెక్క అడుగుతాడంట. వింటున్నారా మాట? వింటున్నారా? భోజనము మన ప్లేట్లో పెట్టుకున్నటువంటి ఎంత భోజనం వదిలేసావో, ఎంత గోతులో పారబోస్తున్నావో ప్రతిదీ కూడా అడుగుతాడంట ఆయన. అంచేత వంట చేసే కార్యకర్తలు జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదివరకు చక్కగానే ఆ భోజనం పట్టుకుని వెళ్ళి గెంజిలో వేసేవారు. ఎందులో వేసేవారు? గెంజిలో వేసేవారు. ఒరేయ్ ఆ గెంజన్నం తినరా అనేవారు. అదే తినేసి చదువుకుంటూ ఆ రోజంతా కూడా ఆకలేసేది కాదు. అప్పుడు తినాలి చెప్తున్నాను నేను కూడా తిన్నానులే. మా నాన్నమ్మ గారు మా తాతయ్య గారి ఇంటికి చిన్నప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. అక్కడికి అగ్రహారం, అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. అక్కడికి వెళ్తే పెద్ద పండగ మాకు. ఓ చేతిలోనేమో మా నాన్నమ్మ గెంజె పోసి ప్లేట్ ఇచ్చేది, అంటే గిన్నె ఇచ్చేది. మరొక చేత్తో తాటికాయ ఇచ్చేది. అర్థమైందా? తాటికాయ లేకపోతే ఏమంటే మామిడి పండు ఇచ్చేదండి. ఒక ప్రక్కన అది తింటూ, ఒక ప్రక్కని ఇది నోట్లో పెట్టుకుంటూ, మరొక ప్రక్కన గెంజి తాగుతూ ఎంత పరమానందం. ఇప్పుడు ఆ ఆనందం సంతోషం ఉందా? లేదు. అంటే అలాంటి వాళ్ళని కూడా జ్ఞాపం చేసుకోవడం చాలా మంచిదండి. ఏనాడు కూడా మా అమ్మమ్మ కానీ, మా తాతగారు కానీ, మా నాన్నమ్మ గారు కానీ
తిట్టినట్లుగా ఎప్పుడు నేను చూడలేదు. అంత ప్రేమతో మమ్మల్ని చూసుకున్నారు వాళ్ళు నిజంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయం చెప్పనా, నేను అగ్రహారం ఎక్కడుందండి? కొబ్బరి మొక్కలు భుజం మీద వేసుకుని మా తాతయ్య గారు వచ్చి అవి పాతి నిలబెట్టి వాటిని పెంచి ఒక స్థితికి దాన్ని తీసుకుని వచ్చి కొన్ని ఊత పదాలు మాట్లాడేవాడు. అది చెప్పకూడదులే, కాదు, అది మంచిది కాదు, చెప్పకూడదు. అర్థమైందా? అలా పోతూ ఉంటే ఓ పక్కన నేను, ఓ పక్కన మా తమ్ముడు ఎటకరించేవాళ్ళు. తాత నీకెందుకు వచ్చిన పనులు తాతయ్య అని అనేవాళ్ళు. ఒరే నీకేం తెలుస్తారా ఇప్పుడు? తెలీదు, నేను పోయాక అప్పుడు తెలుస్తుంది. ఈ కొబ్బరి మొక్కలు నువ్వు అనుభవిస్తావు అనేవాడు. ఇప్పుడు ఎవడో అనుభవిస్తున్నాడు? ఏమో అనుభవిస్తున్నాం. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే సదాకాలము దేవునితో అంకితమైపోయి ఉండాలి. ఆయన ఎలా వస్తాడంట? ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను ఆయన రాబోతూ ఉన్నాడంట. ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తాడంట? తీసుకెళ్తాడంట, తీసుకుని వెళ్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనలను సరిచేసేది, మనలను విరగొట్టేది కాదు. మనలను నడిపించేది, మనలను గాయపరిచేది కాదు. మనలను పరలోక రాజ్యము చేర్చేది, మన పాతాళ లోకానికి పంపించేది కాదు దేవుని యొక్క వాక్యం. అలాంటి జీవము కలిగినటువంటి వాక్యము చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చదవరు, వినరు, ధ్యానము చేయరు, లోతైన అనుభవాలు నేర్చుకోరంటే నేర్చుకోరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనలను పరలోక రాజ్యానికి నడిపించేది వాక్యం అంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు చూచెదనో నా ఇల్పైన యేసుని, ఎప్పుడు చూచెదనో పరలోకమే నా స్వంతము, ఎప్పుడు చూచెదనో. ఇది రాదు మనకి, వచ్చా రాదు, ఇది రాదు. చనిపోయినప్పుడు తీసుకెళ్ళిపోతాం, అప్పుడే పాట పాడతాము, పరదేశులము ప్రియులారామన. పాడం మనం, ఎందుకంటే ఇంకేమన్నా ఉందా? చావు ఎక్కడికే వచ్చేద్ది, ఎక్కడికి కాదు. ఎట్టదారా పోనీ ఎక్కడికి వెళ్ళని పరలోకము నా దేశము పాడతారా? అది పాడరు, అది పాడరు. పట్టు బలవంతంగా పాటలు గారు ఏమని అనుకుంటారేమో, ఒకవేళ పాటలు గారు ఒకవేళకి ఇసుకుంటారేమో, కోపడతారేమో, పట్టు బలవంతంగా పాడతారు. స్మారక కూటాలు జరుగుతాయి కదా, ఆ స్మారక కూటములో ఎవడ పాడాలంటే ఆడే పాడాలి. అది ఆడికి చెల్లుతుంది ఆ పాట. ఎవరికి? ఆ పాటలు గారు అబ్బాయికి ఆడికి చెల్లుతుంది పాట. ఈ మధ్య మాత్రం కొంతమంది రగులుతున్నారు ఆ స్మారక కూటంలోను, ఆ పాటలు పాడడంలోను ముందుకెళ్ళి మొత్తం మీద సహకరిస్తూ ఉన్నారు. అలాంటి సహకరించులందరినీ దేవుడు దీవించునుగాక. ఒకవేళ వాళ్ళలో మంచి క్రియలు ఉంటే గాక నీతి ఫలం పొందుకొని పరలోక రాజ్యానికి ఎత్తబడును గాక. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఎత్తబడును గాక అంటే కంగారు పడకండి, అక్కోయ్ కంగారు పడకండి. అన్నంత ప్రకారముగా అక్కడికి వెళ్ళిపోమని కానీ తర్వాత అయినా మనం ఆ స్థలానికి మనము వెళ్ళాలంటే, పరిశుద్ధతతో మనము నింపబడాలి అంటే మనలో నీతి క్రియలు ఉండాలి. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చాలా మాటలు ఉన్నాయి, మరి చెప్పాలి, నేను సమయం లేదు. కొంచెం సమయం తీసుకున్నందుకు మీకే నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే సమయం నాకు సరిగ్గా లేదు కనుక ఒక అరగంట ఎక్కువ సమయం మాత్రమే నేను తీసుకున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనము దేవుని యొక్క మాటలను మనం విన్నాం. మొదటి మాట ఏంటి? మన పేర్లు
జీవ గ్రంథములో రాయబడాలి. రెండవదిగా ఏంటి? వారికి స్థలములు సిద్ధపరచబడాలి. మూడవదిగా ఏంటి? దేవుడు వారిని వెంటబెట్టుకుని పోవును. నాలుగవది ఏంటి? వారు సదాకాలము దేవునితో సహవాసము చేయబడడానికి ఈ నీతి క్రియలు ఎవరిలైతే ఉంటాయో వారు నీతి ఫలము పొందుకొనుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించబడి ఉన్నటువంటి ఈ మాటల ద్వారా మనము ధ్యానము చేసి మనము స్తుతించి, ఒకవేళ గాక మనలో గాక సరైనటువంటి క్రియలు లేకపోతే గాక, యేసయ్యా నా హృదయానికి నీకు సమర్పిస్తున్నాను, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను నాయనా, నాలో ఒకవేళ పాపపు క్రియలు ఉంటే గాక ఆ క్రియలన్నీ కూడా తీసివేసి నూతనమైనటువంటి క్రియ ద్వారా, మంచి క్రియ ద్వారా నాయన, ఆశీర్వాదమైనటువంటి క్రియల ద్వారా, ఆశీర్వాదకరమైనటువంటి నేర్పరి ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మంచి భక్తులుగా మనలను చేసి నడిపించబడాలని ప్రార్థన పూర్వకంగా మనం ఉన్నాం. ఈ మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయం నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి, మీకు అందరికీ కూడా వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.